హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? అంతా మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇక అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చాలా మందికి చాటం లేదని, మాకు అసలు మాకు నోటిఫికేషన్ రావట్లేదని ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారండి. చీరలు ఇంకా రాలేదా, ఎప్పుడో చెప్తే వారణాసి పోతున్నామని, చీరలు రాలేదా, వీడియోస్ రావట్లేదే అని అడుగుతున్నారు. మీకు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎక్కువ లైక్స్ రావాలంట. మీరు అంటే ఇప్పుడు ఒక 1000 మంది చూస్తున్నారు కదా, ఖచ్చితంగా 1000 మందో 2000 మందో చూస్తున్నారు కదా, ఆ 2000 మందిలో ఒక 50-60 లైక్స్ కూడా రావట్లే. మీకు ఏం నష్టం లేదు కదా, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కదా, అట్టనేయడమే కదా, లైక్ అట్టానండి. లైక్స్ ఎక్కువ ఎక్కుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడు మేము వాళ్ళకి వీడియో వస్తుంది అని చెప్పడానికి కూడా అవ్వదు కదా, వాళ్ళు చూడకపోతే మేము చెప్పే మాట వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు కూడా మంచి చీరలు కొనుక్కుంటారు కదా. కాబట్టి మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారండి, వీడియోలు రావట్లేదు ఏమి, పెట్టడం లేదా అని. ఇంక వాళ్ళకి పోలేదు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన వాళ్ళకి మాత్రం లింక్ పెడుతున్నాం, కానీ అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అందరూ మనకు తెలియదు కదా. ఈరోజు చీరలు చాలా బాగున్నాయండి. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. కొంచెం పిల్లల్లాగా ఉండే వాళ్ళకి ఏదైనా డిజైన్ బ్లౌజ్ చేసేసుకున్నారనుకోండి, ఇవి చీరలు అంతా లైన్లు కాబట్టి కలంకారీ లాంటి బ్లౌజ్ వేసుకున్నారంటే పిల్లకాయలకి బాగుంటాయి. చాలా లైట్ వెయిట్. ఇప్పుడు క్లాత్ ఎట్టుందంటే పట్టులాగా ఉందన్నమాట, షైనింగ్ పల్చగా ఉంది, క్లాత్ కూడా ముద్దుగా లేకుండా కాటన్ చీర అంత వెయిట్ కూడా లేదండి. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత పలచగా ఉందో మీకే తెలుస్తుంది. అంటే ట్రాన్స్పరెంట్ కాదు, చాలా బాగుందండి చీర. మనకు గుడికి పోవడానికి, చిన్న చిన్న ప్రయాణాలకి, ఆఫీస్ వేరింగ్కి, దేనికైనా ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టేయచ్చు. వీటిల్లో కొన్ని చిన్న బార్డర్ ఉన్నాయి, కొన్ని పెద్ద బార్డర్ ఉన్నాయి. ఏది కావాల్సి ఉంటే అది తీసుకోండి. కొంతమందికి పెద్ద బార్డర్లు ఇష్టపడవు. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత లైట్ వెయిట్. అంటే సిల్క్ చీర కూడా, కొన్ని సిల్క్ చీరలు బరువు ఉంటాయి, అంత బరువు కూడా లేదు. పట్టు చీర లాగే ఉంది కట్టుకుంటే. గ్రీన్, బాటిల్ గ్రీన్ అండి. ఇది దూరానికి ఒక షేడ్లో మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది. మంచి గ్రీన్, ఇదిగోండి ఈ గ్రీన్. ఇది పళ్ళు అండి, అన్నిటికీ ఇంక ఇలాగే వస్తాయి. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది. ఎంత బాగుంది, నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా. చాలా లైట్ వెయిట్. మళ్ళీ బ్రొకేడ్ ఇచ్చినా కానీ అంత బాగుండేది కాదు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మనం గంజి పెట్టి ఐరన్ చేయించుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, ఏం కాదు. క్లాత్ కూడా దీని కాస్ట్ వచ్చి 1590 రూపాయలండి. యాక్చువల్గా అండి ఇది కూడా 1690. ఆ పెద్ద చీరల కాస్టే ఇది కూడా. కాకపోతే వీటికి బార్డర్ కొంచెం చిన్నది ఇచ్చాడు అని ఒక 100 తగ్గించేసాం. అంటే అది పెద్ద బార్డర్ చూడండి, 1690 వేసుకొని ఉన్నాను, కానీ అదే కాస్టే ఇవి కూడా, కానీ మీకు 1590. చిన్నది కదా అంటారేమో అని ముందుగానే ఒక 100 తగ్గించేసింది. నెంబర్ 1 1590 రూపాయలండి. ఎక్సలెంట్గా ఉన్నాయండి చీరలు మాత్రం. మంచి షైన్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, మంచి డిగ్నిఫైడ్ డిజైన్. పిల్లలకైనా బాగుంటుంది, పెద్దలకైనా బాగుంటుంది. ఇది చూడండి మస్టర్డ్ కలరు. ఇంకా అన్నీ ఓపెన్ చేయొద్దు లేక, ఇంకా సేమ్ డిజైనే కదా, సేమ్ పళ్ళునే, సేమ్ బ్లౌజునే. ఇంకా మీరు కలర్ చూసుకుంటే చాలు. నెంబర్ 2 1590 రూపాయలండి. బ్లాక్ ఎంత బాగుందో, మా కళ్యాణ్కి అయితే ఎంత నచ్చిందో. ఇప్పుడు దాకా నాకు గొడవ. ఒక్కటన్నా భలే ఉంటాయి అక్క మనకు కట్టుకుంటే. అంటే అవునమే బాగుంటాయి, తీసుకోనే మాట రావటంలా నోట్లో నుంచి. ఏం చేసుకుంటావు ఇన్ని చీరలు, ఎప్పుడు కట్టుకుంటావు అని నన్ను క్వశ్చన్ వేస్తుంది. ఈ బ్లాక్ 2 ఉన్నాయండి. నెంబర్ 3 క్వశ్చన్ వేస్తున్నారంటేనండి, ఆ సంగతి నాకు తెలుసు కదా. ఎప్పుడు పెట్టినా నైట్ దిగేసుకుంటుండే, బయటికి వెళ్తున్నా పోతుంటే నలిగిపోయిన చీర కట్టుకోబద్దండి. మీరు వాళ్ళ నుంచి తీయడానికి ఫార్మాలి. ఈయన ఎందుకు చీర చూసి
పరుపు కింద ఉంటది కదా బెడ్ కింద. ఆ బెడ్ కింద ఉండేది లాక్కొని కట్టుకొని పోద్ది బీరులో తీయకుండా. ఇది నేరేడు పండు కలర్ అండి. ఎంత బాగుంటాయో చీరలు, లైట్ వెయిట్. ఇప్పుడు అప్పటికి చాలా చీరలు తగ్గించేసింది. అంటే ఆమె బయటకు పోయే ఫంక్షన్స్ పోయే టీవీ తగ్గిపోయినాయి. ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉంటే చాలా ఒకటి పోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటకు పోవడమే తగ్గించేసింది. అందులో పిల్లలు లేరు తీసుకుపోవడానికి కూడా. ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో బజారు పోద్ది అడవి పెంచారు కట్టుకొని. ఇవన్నీ పెద్ద బార్డరు చీరలో డిజైన్ కూడా మారింది చూడండి. ఈ సన్న లైన్లు, ఇది ఒక జిగ్జాగ్ లైన్ వచ్చింది, 2 సన్న లైన్లు వచ్చాయి. ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట దానికన్నా. అదొక్కరో సింపుల్గా ఉంది, ఇది కొంచెం గ్రాండ్గా ఉంది. ఇవి 1690, అవి 1590, ఇవి 1690. అదే ఇవి ఇంత గ్రాండ్గా ఉన్నాయి కదా, ఇంత రేట్ అయినా ఇది కూడా అని అడుగుతారని ముందుగానే ఒక 100 తగ్గించేసి. ఇది బ్లౌజ్, దీనికి కూడా సేమ్ ఇట్లా బార్డర్ వచ్చింది ప్లెయిన్. నెంబర్ 5 1690 రూపాయలు, 1690. మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అయితేనే బయటకు పోతున్నాము, వాటికి తగ్గట్టు మనకు వచ్చే చీరలే కొనుక్కుంటాం. ఇప్పుడు బయట పోవడం కూడా తగ్గిపోయింది కదక్క. టౌన్లోకి పోవడం కానీ, అదే పోవట్లేదు, షాపింగ్లకి సినిమాలకి పోవటం లేదు అసలు. నావీ బ్లూ ఒకప్పుడు ఖచ్చితంగా నెలకు 2 సినిమాలకు పోయేదాన్ని. నెంబర్ 6 ఇప్పుడు పెళ్ళికాయ బతిమలాడినా కానీ బయటకు పోవడానికి ఇష్టపడలే. అమ్మ మొన్న పోయినానమ్మా, ఏ సినిమా నేను చూసి వచ్చింది మన కల్కి. ప్రభాస్ ఫ్యాన్స్ తిడతారు దాన్ని ఏమన్నా అన్నామంటే. కల్కి బాగుంది కానీ నా మెంటాలిటీకి సెట్ అయ్యేది కాదులే. ఇదిగో నెంబర్ 7 ఈరోజు పొద్దున 11 చింటూ వాతావరణం చల్లగా ఉందమ్మా, అట్టా కారులో తిరిగేసి వద్దామా అడుగుడు ఊరనాయన అని చెప్పారు. ఒకప్పుడు బండ్లలో పోయేవాళ్ళం ఇంట్రెస్ట్గా. ఇది పెద్ద బార్డర్లో వచ్చి ఈ చీర అంటే అయితే అసలు చీరే కాదండి. కాదా? కాదు, ఏంది అదంతే అద్భుతం. నెంబర్ 8 అంతా బాగుంది ఈ చీర అయితే. 1690 రూపాయలు అండి. నాకు ఇది పెట్టడం నాకు ఇష్టం లేదు అసలు ఈ చీర పెట్టడం. ఎవరు 2000 రూపాయల లోపల చీర అని అనుకోరు. మా చందుకు బాగుండదా ఈ చీర? ఎందుకు? బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ పెట్టి కుట్టిస్తే ఎక్సలెంట్ గా ఉంటది. సిల్వర్ బ్లౌజ్ గా వేసుకుంటే ఉంది, చందు దగ్గర ఉంది. ఎంత బాగుంటాయో ఈ చీర. ఇదేనే కాదు, ఇవన్నీ కూడా ఏదైనా సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే పిల్లకాయలు 20 ఏళ్ళ వాళ్ళకి బాగుంటది, 60-70 ఏళ్ళ వాళ్ళకి బాగుంటది. పిల్లకాయలకైతే సిల్వర్ బ్లౌజ్, పెద్దోళ్ళకైతే చీరల బ్లౌజ్. 1690 అండి. మాటలు చెప్తున్నాం కానీ వీడియో ఏమో జరిగిపోతుందండి. టైం ఏం వేస్ట్ చేయట్లా. దీన్ని కూడా ఒకటి ఓపెన్ చేసి చూపించేసి ఉండాల్సింది. ఇప్పుడేమి ఇంకోటి చూపిస్తా, ఇది చూపిస్తా. గ్రీన్ ఓపెన్ చేయడానికి ఏమి మొత్తం ఇదే లేదు. ఒకసారి పళ్ళు కానీ అది కానీ, దీనికి పళ్ళు డిజైన్ మారింది. ఇది బ్లౌజ్. నెంబర్ పెట్లా నెంబర్ 10 1690 రూపాయలండి. మా శ్రీజ డెహ్రాడూన్కి పోయింది. ఆ ఫ్రెండ్ ఒక పాప, చిన్న పాప ఇనియా ఉండింది కదా, ఆ ఇనియా వాళ్ళు డెహ్రాడూన్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి పోయింది. నిన్న అక్కడికి పోయిన తర్వాత ఫోన్ చేసి నాతో మాట్లాడతా, ఈయన ఆంటీకి చిట్టి చిలకమ్మ చెప్పు అంటే అప్పుడు మర్చిపోలేదు. ఇప్పుడు కూడా గుర్తుంటది, మనమే మర్చిపోయేది. నేను ఆశ్చర్యపోయినా అసలు. ఇది చూడండి, దీనికి బ్లాక్ భలే ఉంటది ఒకవేళ కాంట్రాస్ట్ వేసుకునే వాళ్ళకైతే. బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకొని ఈ చీర కట్టుకొని ఆఫీసులకు కూడా భలే ఉంటాయి. అంటే పిల్లలు పోయేదానికి సాఫ్ట్వేర్ ఆఫీసులకు కూడా బాగుంటాయి. యుక్తాకు కావాలని అంటున్నా.
వాళ్ళు మంత్లీ ఏదో చిన్న చిన్న పార్టీలా ఉంటాయంట. పార్టీలు కాదు, ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయంట, దానికి కంపల్సరీ చీర కట్టుకోమంటారంట. ఏదైనా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకొని గ్రీను, ఆ గ్రీన్కి ఈ గ్రీన్కి కొంచెం తేడా ఉంది కలరు, అదే చాలా కొద్దిగా తేడా. నెంబర్ చెప్పేసేయండి, ఏం కన్ఫ్యూజన్ ఉండదు. 1690 రూపీస్ అండి. మంచి పార్టీ వేర్ శారీస్. ఆ కింద చీర చూడండి ఎంత బాగుందో. ప్రతిసారి నాకే బాగలేదు ఎంత బాగుందో అనడానికి. నెంబర్ 13 అంతేనా? మీకే అనిపించడంలో ఎంత బాగుందని. అట్టే ఉంచేసి ఫొటోస్ తీసేస్తా. పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్. ఎక్సలెంట్. ఏ చీర తీసేయలేము ఈ వీడియోలో. ఈ వీడియో ఖచ్చితంగా ఉంచేలేక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చడం కాదు, ఈ వీడియో చూడంగానే మాకు లైక్ చేయండి, సరేనా? మీరు చీరలు మీకు నచ్చినవి తీసేసుకోండి. మీకు నచ్చిన కలర్ అంటే నచ్చినవి అంటే అన్నీ అదే విధంగా ఉన్నాయి. ఏ కలర్ నచ్చిందో మీరు తీసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వచ్చేనా షేర్ చేయండి. బాయ్ అండి.